గారు విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ విభజన అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక ఆరేళ్ల పిల్ల మీద 60 ఏళ్ల అబ్బాయి అత్యాచారం చేశారు. ఒక్కటే అన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ తో, మీరేం చేస్తారో నాకు అనవసరం, ఆ నిందితుడిని రేపు పొద్దున నా ముందల నుంచో పెట్టాలి అనేది ఒకటే చెప్పారు. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ డ్యూటీ మీద వాళ్ళు ఉన్నారు. మరుసటి రోజు పొద్దున అతను ఆత్మహత్య చేసుకుని ఒక చెట్టుకి ఏలాడిపోయాడు. అది ఎందుకంటున్నారు? అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద ఉండే భయం ఆ మొగాడికి ఉండాల్సిందే. మన స్త్రీల మీద ఆ అత్యాచారాలు ఎప్పుడు జరగకూడదని ఆ భయం ఉండాలని ఆయన అట్లా కోరారు. తప్పకుండా మన స్త్రీలకి ఆయన పరిపాలన కింద తప్పకుండా రక్షణ అనేది కలుగుతుంది. అట్లానే ఆయన సూపర్ 6 లో స్త్రీలకి ఏమి హామీ ఇచ్చారో తప్పకుండా ఆయన్ని అమలు చేస్తారు. అయ్యే కాదు, అక్కడితో ఆగదు చంద్రబాబు గారి నాయకత్వం. ఆయన ఇంకేమి చెయ్యాలి, ప్రజలకి ఇంకేమి చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఆ సంతోషంతో మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఎందుకంటే ప్రజలు సంతోషంగా ఉంటేనే కదా ఒక రాష్ట్రం సంతోషంగా ముందుకెళ్తుంది. అవునా కాదమ్మా? కుటుంబం ఎంతో రాష్ట్రం కూడా అంతే. సో తప్పకుండా మీకు ఆయన తప్పకుండా చాలా పథకాలు తీసుకొచ్చి ప్రజల కోసం ఆయన ముందుకెళ్తారు. ఒకటే మిమ్మల్ని కోరేది, ఒక్క 5 సంవత్సరాలు మీరు అప్పుడు ఆయన గెలిపించారు. మనకి ఒక రాజధాని లేకుండా అయిపోయింది. ఎందుకంటే మీ ఇంకొక 5 సంవత్సరాలు ఈ రాక్షస పాలన వచ్చింది. అదే చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 5 సంవత్సరాలు ఉండుంటే మన రాష్ట్రం అభివృద్ధి చెంది ఎక్కడో ఈ యావత్ భారతదేశంలో నంబర్ 1 స్టేట్ గా ఉండేది. అదే కాకుండా ఇప్పుడు కూడా ఇంత అరాచకాలు జరిగినా కొంతమంది ముందుకొస్తున్నారు అంటే మీరు ఒకటే గుర్తుంచుకోవాలి, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే నాయకత్వం మీద వాళ్ళ నమ్మకం పెట్టుకుని మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏముందని వస్తారు, ఇక్కడ ఏమీ లేకుండా చేశారు. బయట వాళ్ళలో కూడా భయం అనేది సృష్టించారు. అందుకే రేపు ఎవరు వచ్చినా కూడా తప్పకుండా అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చూసి తప్పకుండా ముందుకొస్తారు. మన అందరం సుఖ సంతోషాలతో ఉండాలి. తప్పకుండా మన జీవితాలు సంతోషంగా ఉండాలని నేను కోరుతున్నాను. మీ